తోటి ఈ యొక్క మోగ జీవులను మీరు హింసించవద్దు అని, అవి ఆరోగ్యంగా ఉన్నప్పుడే వాటిని ఎక్కండి, అవి మంచి స్థితిలో ఉన్నప్పుడే వాటిని మీరు ఆహారంగా తీసుకోండి అని అబూ దావూద్ హదీస్ గ్రంథంలో ఈ యొక్క విషయం చెప్పడం జరుగుతూ ఉంది. మరి మీరు సారవంతమైన భూమిలో ప్రయాణించేటప్పుడు ఒంటెలకు భూమి నుంచి లభించే మేతను తినడానికి సమయం ఇచ్చి వాటి హక్కును చెల్లించండి అని, వాటికి తినడానికి కావలసిన ఆహారాన్ని కూడా సమకూర్చండి, ఇవ్వండి, సమయాన్ని కూడా ఇవ్వండి అని ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు చెప్పారని సహీ ముస్లిం హదీస్ గ్రంథంలో చెప్పడం జరుగుతుంది. అంటే ప్రయాణం తొందరలో వాటిని ఆకలితో ఉంచకూడదు, వాటిని బాధ పెట్టవద్దని చెప్పడం జరిగింది. మరి ఇస్లామిక్ బోధనల ప్రకారం ఖురాన్ మరియు హదీస్ల ఆధారంగా ఒంటె కేవలం ఒక జంతువు మాత్రమే కాదు, అది కృతజ్ఞతకు మరియు సహనానికి, ఓర్పుకు ప్రతీక. అతి తక్కువ వనరులతో, తక్కువ ఫెసిలిటీస్తో, తక్కువ నీరు ఆహారంతో అది అత్యంత కఠినమైన మార్గాల్లో కూడా ప్రయాణించగలిగేటటువంటి గుణం. మరి ఒక విశ్వాసికి తన జీవితంలో ఎన్ని కష్టాలు, నష్టాలు, బాధలు, ఇబ్బందులు వచ్చినా, ఎన్ని ఆశలు, అత్యాశలు కలిగినా మరి అతడు ఒడిదుడుకోకుండా అతడు ఎదుర్కొని మరి ఎలా జీవించాలో, సహనంగా ఓర్పుతో ఎలా బతకాలో ఈ యొక్క ఒంటె అనేది మనకి అనేక విధాలుగా నేర్పిస్తుందని చెప్పడం జరుగుతుంది. అందుకే ఇస్లాంలో జంతువులను హింసించడం పాపంగా పరిగణించబడుతుంది. అందుకే కొన్ని హదీసుల్లో ఉన్నటువంటి విషయాలు ఏమిటి, ఒక కుక్కకి నీళ్లు తాగిపించినా, ఒక పిల్లికి ఆహారం పెట్టినా కూడా ఇది పుణ్యమని, దేవుడికి నచ్చితే కనుక ఈ యొక్క పనుల ద్వారా కూడా మన యొక్క పాపాలను క్షమించి స్వర్గానికి పంపించే అవకాశాలు ఉంటాయని, దారిలో అడ్డంగా ఒక రాయిని పెట్టడం కానీ, మరియు ఏదైనా బ్లాక్ చేయడం కానీ మంచిది కాదు, రోడ్డు మధ్యలో ఒక రాయి ఉంటే కూడా తీసి పడేయడం మంచిది అని, ఇలాంటి ఇంకా అనేక విషయాలు చెప్పడం జరిగింది. సమాజ సేవకి చాలా పెద్దపీట వేస్తుంది ఇస్లాం. మనల్ని మనం, మన కుటుంబాన్ని మనం ఎలా చూసుకుంటామో సమాజంలో ఉన్నటువంటి ఇతరుల పట్ల కూడా గౌరవ మర్యాదలతో కలిగి ఉండాలని, ఇతరులకు కూడా సహాయ సహకారాలు అందించాలని, చివరికి ఇతర మూగ జీవులను కూడా ప్రేమించాలి, గౌరవించాలి, వాటికి కూడా మర్యాద ఇవ్వాలని, వాటిని కూడా హింసించవద్దు అని, ఈ చివరికి బక్రీద్ పండుగ అప్పుడు ఈ యొక్క ఇస్లామిక్ పండుగలు, 2 పండుగలప్పుడు కూడా బక్రీద్ పండుగ ఏదైతే ఉందో అప్పుడు కూడా ఒక జంతువు ఎదురుగా ఇంకొక జంతువుని మీరు జబా చేసేటప్పుడు వాటి ఎదురుగా మీరు కత్తి నూరవద్దు అని, అంటే ఈ విధంగా వాటిని ఇబ్బంది కలిగించవద్దు, వాటిని భయపెట్టవద్దు అని చెప్పడం కూడా జరుగుతూ ఉంది. ఇంకా ఇలాంటి వాటి పట్ల ప్రేమ, గౌరవ మర్యాదలు ఎలా కలిగి ఉండాలో, ఎంతవరకు కలిగి ఉండాలో కూడా చెప్పడం జరిగింది. మరి ఈనాడు ఖురాన్లో అనేక చోట్ల చెప్పడం జరుగుతుంది. ఖురాన్లో 2వ సూరా అల్ బకరా 45-46 వాక్యాలు, ఇతర వాక్యాల్లో కూడా మీరు